ఎట్లా అది ఉన్నారా లేరా, ఇలా పక్కన చెప్తారు ఈ ఓటు ఏందని, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ చెప్తారు, తీసేయచ్చు. ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి గడువు ఏదైతే రోజు 9వ తారీఖుతో ఓట్ల ఎన్రోల్మెంట్ కానీ డిలీషన్స్ కానీ లాస్ట్ డేట్ అని చెప్పి ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇప్పటిదాకా మేము ఎప్పటికప్పుడు గ్రామాల్లో కానీ టౌన్లో కానీ బిఎల్ఏస్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. బిఎల్ఓస్ కూడా ఇప్పటి వరకు బాగానే సహకరిస్తూ ఉన్నారు. మా తెలిసిన సమాచారం ప్రకారం చాలా గ్రామాల్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ ద్వారా కొన్ని దొంగ ఓటు చేర్చడానికి నిన్న ఇవాళ, అదేవిధంగా తెలుగుదేశం కావచ్చు, లేకపోతే కొంతమంది ఓటు గురించి నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి వాళ్ళ ఓటు తొలగించడానికి గుండు గుర్తుగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, బిఎల్ఓస్ కావచ్చు, లేకపోతే కాన్స్టిట్యున్సీ ఎన్నికల అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఒకటే కోరుతా ఉన్నాం, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా. ఎందుకంటే వాళ్ళు వాలంటరీ వ్యవస్థతో ఎవరైతే వాళ్ళ సానుభూతి పరులు ఉన్న మాత్రం ఎక్కడ తొలగించకుండా, తెలుగుదేశం సానుభూతి పరులు వాడికి ఏమాత్రం ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళ పేరు తొలగించాలని చెప్పని కొత్త పేర్లు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పినట్టు కొత్త పేర్లు యాడ్ చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల రూల్ ప్రకారం ఒక మనిషి ఒక ఓటు మాత్రం డిలీట్ చేయొచ్చు, ఒక మనిషి ఒక ఓటు మాత్రం యాడ్ చేయొచ్చు, కానీ బిఏఎల్ మాత్రం 5 ఓట్స్ యాడ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఈరోజు వైసీపీ ఆలోచన ఎట్టుందంటే ఏదో నెట్ ద్వారా డంపు ఒకసారి జరిపించడం కానీ డంపుగా తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎన్నికల అధికారులు బిఏలు అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఏదో మాత్రం దీంట్లో ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఫీల్డ్ సర్వే చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇప్పటిదాకా అన్ని విధాలు కోఆపరేట్ చేశారు. ఈ 2 రోజులు నిన్న ఇవాళ చాలా గ్రామాల్లో కనుక్కున్నాం, బండిపాలెం కావచ్చు, గోరారం కావచ్చు, మాచినేపాలెం కావచ్చు, పెరంజూరు మండలం వచ్చాం, అన్ని చోట్ల కనుక్కుంటే చాలా చిన్న మా స్థితి సమాచారం ప్రకారం ఎవరైతే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళే వెళ్ళిపోతే వాళ్ళకి ఓటు ఎక్కడ లేకపోయినా సరే ఇక్కడ ఓటు ఉంచుకున్నారు. అది తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళు తీసేయండి, వైసీపీ సానుభూతి పరులు అయితే ఉంచండి అని చెప్పి వాళ్ళ నాయకులు గ్రామ నాయకులకి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారని చెప్పి మా సమాచారం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, తీసివేయడం జరిగితే పెళ్ళై వెళ్ళిపోయిన ఏ పార్టీ సంబంధం తీసివేయండి. వాళ్ళకి ఎక్కడ ఓటు లేదు, వాళ్ళ అత్తగారిలో ఓటు లేదు, ఓటు ఉంచితే మాత్రం ఉంచాలి తప్ప అక్కడ పక్షపాత వైఖరిని ఏమాత్రం కూడా అవలంబించకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని విషయంలో మేము బిఎల్ఓస్ కానీ ఎన్నికల అధికారుల మీద ఏదైనా ఒత్తిళ్ళు వచ్చి వాళ్ళు కనుక పక్షపాతం చేస్తే దాన్ని మేము స్టేట్ ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్తాం. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళినా సరే ఎవరైతే సహకరించారో, ఎవరైతే వాళ్ళు ప్రోత్సహించారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. అందువల్ల మీ అందరం కూడా ప్రత్యేక ఈరోజు ఏర్పాటు చేయడంలో ఈరోజు లాస్ట్ రోజు, అందువల్ల అటువంటి ఏం రాకుండా చూసుకోవాలని చెప్పని లోకల్ తహసీల్దార్ కావచ్చు, లోకల్ ఎన్నికల కమిషన్ కావచ్చు, జిల్లా అధికారి కావచ్చు, స్టేట్ ఎన్నికల అధికారులందరూ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మరి ఎన్నికల విధులలో జోక్యం చేసుకొని తప్పుడు మార్గంలో రేపు ఎలక్షన్లో ఎన్నికవ్వాలనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ ఓట్లను వాళ్ళ బిఎల్ఏల ద్వారా గ్రామాల్లో, ప్రత్యేకించి గ్రామాల్లో ఉన్న ఏజెంట్లు ఉన్నారు వాళ్ళ ద్వారా తయారు చేసి నిన్నటికి నిన్న ఇవాళ లిస్టులు తయారు చేసి గుంపగత్తగా ఓట్లు ఇవ్వటం జరుగుతుంది. బిఎల్ఓలు వాటిని తీసుకొని వెరిఫై చేయకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఓట్లు తీసేసే ప్రయత్నం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. ఆ విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే అధికారి తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. మొన్న తెలంగాణలో ఎన్నికల్లో మరి అక్కడ ఓటమిని చూసిన కొంతమంది నాయకులు ఎలాగైనా గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కుటిల యత్నాన్ని మేము ఎదుర్కొంటామని తెలియజేస్తా ఉన్నాం. వారి ఓటు ఈ బూత్ ఉంది, నెక్స్ట్ ఈ బూత్ నెంబర్ వచ్చేసి 124, అదే ఇది 125, అదే పేరు, ఇది 126 బూత్, మళ్ళీ ఇక్కడ అదే పేరు, ఒకే గ్రామం, చాలా చిన్న గ్రామం, ఒక ఓటు 3 బూతుల్లో ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా నేను బిఎల్ఓస్ని ఇప్పటికైనా శ్రద్ధ చూపెట్టి, అది ఎప్పటి
ఇది మన లేటెస్ట్కి ఇచ్చిన ప్రింట్. డ్రాఫ్ట్ లిస్ట్. డ్రాఫ్ట్ లిస్ట్ మొన్న ఇచ్చారు, దీని మీద అబ్జెక్షన్ చేయమన్నారు, దాని లిస్ట్. చిన్న గ్రామంలో ఈజీ తెలిసిపోద్ది, ఒక పేరు 3 పేర్లు ఉన్నాయని చెప్పి వాడు కోఆర్డినేట్ చేసుకో తీయాలి. అది కూడా ఎవడైతే వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళు మాత్రం ఉంచుతున్నారు. అదేవిధంగా టౌన్లో చూసాం, పక్క బూతులు క్లియర్గా అవపడే వాళ్ళకి దాంట్లో లేరు, అక్కడ ఓటు ఉంది తెలుసు, కామన్గా తెలుసు, అయినా సరే దాని మీద చదివి పెట్టలేదు. 96 బూత్ నెంబర్ కింద వారి ఓటు ఈ బూత్ ఉంది, నెక్స్ట్ ఈ బూత్ నెంబర్ వచ్చేసి 124, అదే ఇది 125, అదే పేరు. ఇది 126 బూత్, మళ్ళీ ఇక్కడ అదే పేరు, ఒకే గ్రామం, చాలా చిన్న గ్రామం, ఒక ఓటు 3 బూతుల్లో ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా నేను బిఎల్ఓస్ని ఇప్పటికైనా శ్రద్ధ చూపెట్టి, అది ఎప్పటి లిస్ట్ సార్? ఇది మన లేటెస్ట్కి ఇచ్చిన ప్రింట్. డ్రాఫ్ట్ లిస్ట్. డ్రాఫ్ట్ లిస్ట్ మొన్న ఇచ్చారు, దీని మీద అబ్జెక్షన్ చేయమన్నారు, దాని లిస్ట్. చిన్న గ్రామంలో ఈజీ తెలిసిపోద్ది, ఒక పేరు 3 పేర్లు ఉన్నాయని చెప్పి వాడు కోఆర్డినేట్ చేసుకో తీయాలి. అది కూడా ఎవడైతే వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళు మాత్రం ఉంచుతున్నారు. అదేవిధంగా టౌన్లో చూసాం, పక్క బూతులు క్లియర్గా అవపడే వాళ్ళకి దాంట్లో లేరు, అక్కడ ఓటు ఉంది తెలుసు, కామన్గా తెలుసు, అయినా సరే దాని మీద చదివి పెట్టలేదు. 96 బూత్ నెంబర్ కింద